శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సాయంత్రం సమయంలో బాబాగారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించడానికి వచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా. ఎంతలే అని తీసి పారేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. నిర్లక్ష్యం చేయకుండా మన బాబాగారు ఏం చెప్తున్నారో కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నించండి. బాబాగారు ఏం చెప్పినా తన బిడ్డల యొక్క శ్రేయస్సు కోసమే చెప్తారని మనందరికీ తెలుసు. అందుకే ఫ్రెండ్స్, ఎంత చిన్న మాట చెప్పినా, మనం చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా అయితే ఒక కథ చెప్తే ఇంట్రెస్ట్గా వింటామో, అలాగే బాబాగారు చెప్పే ప్రతి వాక్కు కూడా అంతే శ్రద్ధగా వినాలి. అప్పుడే బాబాగారు మనల్ని ఉద్దేశించి మన కోసం, మన సమస్య కోసం ఎలాంటి పరిష్కారాన్ని చూపుతున్నారో, బాబాగారు మనకు ఏం చెప్తున్నారో అప్పుడే మనకు అర్థమవుతుంది. మరి బాబాగారి వాక్కుని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈ రాత్రికి నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వాయువేగంతో నీ కోసమే వచ్చానమ్మా. ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారని నమ్ము. నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తాను. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నీ తీరిపోయాయి, నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదాలు చెబుతావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా, అది దగ్గరలోనే ఉంది. అంతకు ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి. చూడు బిడ్డ, నీ కష్టాలను అందరితో పంచుకోకు. అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకమ్మా. ఎందుకో తెలుసా? నిన్నిష్టపడేవారు, నిన్ను ప్రాణం కంటే అభిమానించేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా. ఒక్కసారి నువ్వు ఆలోచించు. వారికి నువ్వంటే చాలా ఇష్టం. నీ అభివృద్ధే వారికి కావాలి. అలా ఆలోచించే వారిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేనున్నాను కదా తల్లి, నాతో చెప్పుకో. ఈ తండ్రి నీకు అన్నీ చేస్తారు. నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటాను, అర్థం చేసుకుంటాను. వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను. నీ సమస్యలన్నింటికీ నేను పరిష్కారం చూపుతాను తల్లి. నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా? పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది. అర్థం కాలేదా? ఇదే తల్లి జీవితం అంటే. కష్టపడేప్పుడు, కావలసినప్పుడు ఏదీ దొరకదు. నాకు వద్దు అని నువ్వు అనుకొని విరక్తి చెంది ఉన్నప్పుడు అన్నీ వాటంతటా అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో. నీకు కూడా తెలుసు కదా తల్లి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని. కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం. కాబట్టి నీకు కావలసినప్పుడు నేను అన్నీ ఇస్తానమ్మా. చెయ్యి దాటిపోయిన తర్వాత కాదు తల్లి, నీకు అవసరమైనప్పుడు ఏది కావాలో అది నేను తప్పకుండా తీరుస్తాను. నీకు కావలసినవేమిటో అన్నీ నన్ను కోరుకో. సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైందనుకో, కష్టాన్ని కూడా సులభంగా దాటేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ దుఃఖాలను నేను మార్చి ఇస్తానమ్మా. ఎందుకో తెలుసా? అప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయి. ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టామో అనేది కూడా మర్చిపోతారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. స్వార్థం అనేది ప్రపంచంలో ఎక్కువైపోతుంది బిడ్డ. అందుకే
అందరికీ సుఖదుఖాలు మార్చి మార్చి ప్రసాదిస్తాను. ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుందమ్మా. నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ. కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు బిడ్డ. ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సంపదను తెచ్చిపెడుతుంది. నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది. నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సహాయపడుతుంది. ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు తల్లి, రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు, తరువాత ఇంకా కఠినంగా మారొచ్చు బిడ్డ. ఆ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు. ఎవరైతే వారి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉంటారో వారు తప్పకుండా వారు కావలసింది, వారు కోరుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను తల్లి. కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకమ్మా, ఇది శాశ్వతం కాదు, తప్పకుండా తీరుతుంది. ఒక్క విషయం తెలుసుకో తల్లి, సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు. లేదా అడవికి రాజును కదా అని అక్కడే కూర్చుంటే ఆహారం దొరుకుతుందా చెప్పు? బంగారం వేడి చేస్తేనే కదమ్మా అందమైన ఆభరణాలు చేయగలరు. అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద, గౌరవం లభిస్తుంది. ఎంత కష్టాన్నైతే నువ్వు ఎదుర్కోగలవో అంత గౌరవం నీకు లభిస్తుంది. ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా, నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారో అని. ధైర్యంగా ఉండు బిడ్డ. సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సింది నేను అందిస్తాను. ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలకు ఒక కనువిప్పు తెచ్చారు. బాబాగారు అంటూ ఉన్నారు, సుఖదుఖాలనేవి మానవ జీవితంలో చాలా సహజంగా వస్తూ ఉంటాయమ్మా. అవి నేను మార్చి మార్చి ప్రసాదిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఎప్పుడూ సుఖాల్లోనే ఉంటేనే వారు ఎందుకు బ్రతుకుతున్నారు అనేటువంటి ఆ విషయాన్ని కూడా మర్చిపోతారు. పక్కవారి పైన కరుణగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకని వారికి కష్టాలు కూడా తెలియాలి. ఆ బాధను అనుభవించినప్పుడే పక్కవారి మీద కరుణ చూపగలరు, మానవత్వం మిగులుతుంది అని బాబాగారు ఈ సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారు. ఎందుకు బాబా, నేను సంతోషంగా ఉంటే సరిపోతుంది కదా అని ఎప్పటికి కూడా మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనమే కాదండి, మనలాంటి భక్తులు బాబా గారికి కోకొల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. వారి గురించి కూడా బాబాగారు ఆలోచిస్తారు కదా. వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సంతోషంగా సుఖంగా ఉన్నారో వారు సాయం చేయాలనేదే బాబాగారి ఉద్దేశం. సంతోషంగా ఉన్న బిడ్డలు, సిరి సంపదలు కలిగినటువంటి తన బిడ్డలు, ఏ గూడు లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నటువంటి మరికొంతమంది తన బిడ్డలకు సహాయంగా ఉంటారని ప్రతిరోజు బాబాగారు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉంటారు. ఇలాంటి సందేశాలు మరెన్నో చెబుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏమీ లేకుండా ఉన్న వారి గురించే అంత ఆలోచిస్తుంటే మనకు అన్నీ ఉండి సాయం చేసే గుణం కానీ మనకుంటే మనం జీవితంలో కిందకి పడిపోనివ్వరు బాబాగారు. ఎందుకంటే మనం పడిపోతే వారికి సాయం చేసే దిక్కు అనేది ఉండదు. కొంతమంది బిడ్డలకు ఆదరవ ఉండదు. అందుకని సిరి సంపదలతో ఉన్నటువంటి తన బిడ్డలు సాయం చేసే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎప్పటికీ కూడా అంతకు మించిన స్థాయి వారికి ప్రసాదిస్తారు. కానీ వాళ్ళని మాత్రం కిందకి పడనివ్వరు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలండి మనం ఎలా ఉండాలి, బాబాగారికి మనం ఎలా ఉంటే నచ్చుతామో అని. అదేవిధంగా ఈరోజు బాబాగారు మరొక విషయాన్ని కూడా చెప్పారు. మనల్ని అభిమానించే వాళ్ళతో మన కష్టాలను పంచుకోకూడదంట. ఎందుకంటే వాళ్ళు ఎంతో బాధపడతారు. నిజంగా మన దగ్గర ఏమీ ఆశించకుండా మన ధనాన్ని కానీ లేదంటే మనతో ఏదన్నా పని ఉంటే ఆ పనిని ఆశించి కానీ మనతో లేకుండా ఇప్పుడు మనం బాగుండాలని, మనం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు నిజమైన స్నేహితులు ఉంటారు, నిజమైన మిత్రులు, నిజమైన బంధువులు ఉంటారు. వారందరితో మన కష్టాలను మనం చెప్పుకోవడం వల్ల వారిని కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతామని బాబాగారు అంటున్నారు. నిజమే కదండి. వారు మనల్ని మనంగా ఇష్టపడేటప్పుడు మనం బాధపడుతున్నామంటే తప్పకుండా వాళ్ళు కూడా బాధపడతారు. అలాంటి పరిస్థితి మీరు తీసుకురావద్దు.
మీకు ఏదైనా ఉంటే, ఏదైనా కష్టం ఉంటే నేనున్నానమ్మా, మీ తండ్రిని నేనున్నాను తల్లి. మీరు నాకు నీ సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఒక పరిష్కారం నేను చూపించగలను, సరైన మార్గాన్ని నేను చూపించగలను, మీ భారాన్ని నేను మోయగలను తల్లి. కానీ ఎదుటివారు మోయలేరు. ఆ సమస్యకు సరైన పరిష్కారం వారికి తెలియకపోవచ్చు. తెలియనప్పుడు వారు కూడా బాధపడతారమ్మా. అలాంటి పని మీరు చేయవద్దు. మీరు నా బిడ్డలు. మీకు ఏది కావాలన్నా నిర్మోహమాటంగా నన్ను అడగండి. ఏ సమస్యలున్నా నాకు చెప్పుకోండి. ప్రతి కోరిక నా ముందు ఉంచండి. అన్నీ నేను తీరుస్తాను. నేనుండగా పక్క వారిని బాధ పెట్టవద్దు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు. నిజమే కదండి. బాబాగారు తన బిడ్డలపైన ఏ ఆంక్షలు పెట్టరు. నువ్వు ఈ కోరికే కోరాలి, నువ్వు ఇలానే ఉండాలని ఎప్పుడూ చెప్పరు. మీరు న్యాయబద్ధంగా ఉంటే, మీరు కోరిన కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా దాన్ని తీరుస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీకు ఎలాంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారంటే, ఆయన నచ్చినట్టు, ఆయన మెచ్చినట్టు మీరు ఉంటే మీకు ఎలాంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారంటే, ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోబడలేదండి. ఏ బాబా బిడ్డ కూడా వెనక్కి తిరిగి చూసుకోబడలేదు. అంత అద్భుతమైన జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. మనందరం కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఈరోజు ఈ జీవితంలో బాబాగారి భక్తులుగా మారలేం. మన అదృష్టం వల్లే మనం బాబాగారి భక్తులుగా అయ్యాం. అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు బాబాగారి ఈ వాక్కును వింటూ ఉన్నాం, ఈ సందేశాలు వింటూ ఉన్నాం. ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఈరోజు బాబాగారు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించారు. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, నేను దురదృష్టవంతురాల్ని, నాకు ఎలాంటి బాబాగారు ఎలాంటి దారి నాకు చూపించడం లేదు, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, ఏ బాబా బిడ్డ కూడా దురదృష్టవంతులు కారు. మనం అదృష్టవంతులం కాబట్టి ఎంతో గొప్పదైనటువంటి మానవ జీవితాన్ని మనం పొందాం. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే బాబాగారిని మనం పూజించుకుంటూ ఉన్నాం. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ప్రతిరోజు బాబాగారు ఒక సందేశం రూపంలో తన బిడ్డలకు మంచి మార్గాన్ని చూపుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పొరపాటును కూడా మీరు అలా ఆలోచించవద్దు. దురదృష్టం అనేది బాబాగారి బిడ్డల జీవితంలో ఎప్పుడూ ఉండదండి. ప్రతి బాబా బిడ్డ కూడా అదృష్టవంతుడే. ఆ రోజు మీరు ఆ విషయాన్ని ఒప్పుకునేటువంటి రోజు కూడా అతి త్వరలోనే ఉంది. ఎవరినో చూసి కాదు, మీ జీవితాన్ని చూసే మీరు ఒప్పుకుంటారు. నేను అదృష్టవంతుణ్ణి, నాతో బాబాగారు ఉన్నారు, నేను ఏది కోరితే అది నాకు ఇస్తారు, నా తండ్రి నా పైన ఎంతో దయగా ఉన్నారు, ఎంతో కరుణతో ఉన్నారు, ప్రతిరోజు నాకు ఒక సందేశాన్ని పంపి నన్ను చెడ్డ మార్గంలో నడవకుండా నా పాప కర్మలన్నీ తొలగించి నేను ఏది కోరితే అది నాకు ప్రసాదించారని మీరే చెప్తారు. మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను చూసి మీరే చెప్తారు. దీనికల్లా మనం చేయవలసింది ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, మనం శ్రద్ధ సబూరితో ఉండటం. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు ఏవి తలుచుకోకుండా మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో, బాబా గారిని ఏదైతే మనం అడిగి దానికి మార్గాన్ని మనకు చూపించమన్నామో ఆ మార్గంలో నడవటం అంతే. అతి కొద్ది రోజులలో ప్రతి ఒక్క బాబా బిడ్డ తెలుసుకుంటారు, బాబా గారి భక్తులలో దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని. ఇది అక్షర సత్యం అండి. ఈ సందేశం విన్నాక మనసుకి ఎంతో ఆనందంగా ఉంది కదా ఫ్రెండ్స్. బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ మాటల వల్ల ఇదే ఆనందంతో రేపటి మీ రోజును ప్రారంభించండి. బాబాగారి బిడ్డలలో ప్రతి ఒక్కరికి విజయం చేకూరాలని, ప్రతి పనిలో విజయం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.